ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన. ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు భగవంతుడు అన్ని మతాలకు, అన్ని భావనలకు అతీతుడైన పరబ్రహ్మ స్వరూపం అని మనకు చెప్పారు. అంతేకాదు, భక్తుడు భగవంతుడిని ఏ రూపంలో, ఏ భావంతో తలచుకుంటే భగవంతుడు ఆ రూపంలో, ఆ పరిమాణంలో భక్తుని అనుభవంలోకి వస్తాడు అనే గొప్ప సత్యాన్ని మనకు చెప్పారు. అంటే పరమాత్మ భక్తుని భావనకు, అతని మానసిక స్థాయికి అనుగుణంగా దర్శనమిస్తారు అని వివరిస్తూ చెప్పారు ఈ కీర్తనలో. ఈ కీర్తన యొక్క అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఏ స్థాయిలో, ఏ పరిమాణంలో, ఏ భావంతో, ఏ దృక్పథంతో ఎవరు నిన్ను తలచుకుంటే నువ్వు వారికి ఆ స్థాయిలో, ఆ పరిమాణంలోనే అనుభవంలోకి వస్తావు. లోపలి అంతరంగములను పరిశీలించి చూస్తే ఇది పిడికెడు పిండితో చేసే ఇప్పట్లు, అంటే పిండి వంటల వంటిది. అంటే భక్తుడి నమ్మకమే నీ స్వరూపాన్ని నిర్ణయిస్తుంది. పిండంతే నిప్పటి అన్నట్లు అనే వాక్యంలో అన్నమాచార్యుల వారు చాలా సుందరమైన ఉపమానం వాడుతున్నారు. నిప్పట్లు అంటే పిండితో చేసే చెక్కలు అని అర్థం. ఎంత పిండి వాడితే ఆ చెక్కల పరిమాణం అంతే వస్తుంది. అలాగే మన భావనా స్థాయికి అనుగుణంగా మనకు భగవతత్వం అర్థమవుతుంది అని చెబుతున్నారు. ఈ కీర్తన పల్లవిలో మనకు పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు అని చెప్పకనే చెబుతున్నారు. పరమాత్మకు పరిమితులు అంటూ ఏమీ లేవు, ఒక రూపమంటూ ఏమీ లేదు. కానీ మానవుడు తనకున్న జ్ఞానానుసారంగా, తన భక్తికి అనుగుణంగా మరియు తన మానసిక పరిధి ద్వారా మాత్రమే దైవాన్ని అర్థం చేసుకోగలడు. కాబట్టి ఆ పరమాత్మ ఎవరైతే తనని తలుస్తారో వారి అంతరంగ భావనలకు అనుగుణంగా పరంధాముడు తనను తాను వ్యక్తం చేసుకుంటాడు. దీనినే యద్భావం తద్భవతి అని చెప్పచ్చు. భగవంతుడిని మనం ఏ స్థాయిలో భావిస్తే ఆ ఫలితమే మనకు దక్కుతుంది అని. ఉదాహరణకు, ఒక వ్యక్తి కేవలం వ్యాపారంలో లాభాల కోసమే దేవుడిని తలుస్తాడు. దేవుడిని తన కోరికలు తీర్చే సాధనంగా భావిస్తాడు. ఫలితంగా అతనికి దేవుడు ఆ వ్యాపార లాభాలను మాత్రం ఇచ్చే అల్ప పరిమాణంలో మాత్రమే అనుభవంలోకి వస్తాడు. అంతకు మించి లోతైన శాంతి, ఆనందం అతనికి దక్కవు. మరొక వ్యక్తి దేవుడిని ఈ సమస్త సృష్టికి మూలమని, విశ్వమంతా దేవుడే ఉన్నాడు అని భావిస్తాడు. తన జీవితంలో కష్టం, సుఖం అంతా దైవ నిర్ణయంగానే స్వీకరిస్తాడు. ఫలితంగా అతనికి దేవుడు ఘనమైన రూపంలో, అంటే పరిపూర్ణ జ్ఞానం, మోక్షం లేదా కష్టాలలో నిలదొక్కునే అంతర్గత శక్తి రూపంలో అనుభవంలోకి వస్తాడు. ఎవరు ఎలా తలుచుకుంటే వారికి అలా అనుభవంలోకి వస్తాడు ఆ పరమాత్మ. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు, సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు, దర్శనములు మిము నానా విధుల తలపుల కొలదుల భజింతురు, సిరుల మిమునే అల్పబుద్ధి దలచిన వారికి అల్పం బగుదువు, దరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు. ఈ చరణాలలో అన్నమాచార్యుల వారు భగవంతుడిని వివిధ మతాలు, వివిధ సిద్ధాంతాలు ఎలా కొలుస్తున్నాయో మనకు వివరిస్తున్నారు. అవన్నీ ఆ ఒక్క పరమాత్మ రూపాలే అని నిరూపిస్తున్నారు. వైష్ణవులు కూరిమితో, అంటే ప్రేమతో నిన్ను విష్ణువు అని కొలుస్తారు. వేదాంతులు నిన్ను పరబ్రహ్మం అంటారు. తగిన భక్తులైన శైవులు నిన్ను శివుడు అని తలుస్తారు.
కాపాలికులు సంతోషించి నిన్ను ఆది భైరవుడు అని పొగుడుతారు. శాక్తేయులు నిన్ను శక్తి రూపము నీవే అని నిర్ణయిస్తారు. ఇలా వివిధమైన దర్శనములు అంటే వివిధమైన తత్వాలు కలిగిన వారు తమ తలపుల కొలదులు తమ భావ పరిమితికి అనుగుణంగా నిన్ను భజిస్తారు. ఇక్కడ లోతైన ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అంటే భగవంతుడు ఒక్కడే, అయినా కానీ భక్తుడి జ్ఞానము భక్తి స్థాయిని బట్టి ఆయన అనేక రూపాలలో వారికి అనుభవంలోకి వస్తాడు. మతాలు సిద్ధాంతాలు వేరువేరైనా వాటన్నిటి గమ్యం ఒక్కటి. అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బగుదువు అంటే సంకుచితమైన బుద్ధితో నిన్ను తలచిన వారికి నువ్వు అల్పుడిగానే అనుభవంలోకి వస్తావు. అంటే చిన్న అనుగ్రహాన్ని ఇచ్చేవాడిగానే కనిపిస్తావు. ఘనమని తలచిన నిన్ను గొప్పవాడు అని తలిస్తే ఘనబుద్ధులకు ఘనుడవు. సర్వవ్యాపిగా పరిపూర్ణుడిగా ఘనంగా నిన్ను తలిస్తే ఆ ఘనమైన బుద్ధి కలవారికి నీవు గొప్ప అనుగ్రహాన్ని మోక్షాన్ని ఇచ్చేవాడివి అవుతావు. మన జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలు, విజయాలు, సంతోషాలు ఇవన్నీ కూడా మన ఆలోచన స్థాయి మీదే ఆధారపడి ఉంటాయి. ఇది నిజం కదా. అలానే భగవంతుడిని మనం ఏ పరిమాణంలో ఏ భావంతో నమ్ముతామో అదే పరిమాణంలో మనకు ఫలితాలు దక్కుతాయి. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరథి ధరి వాగుల ఆ జలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొనియున్న దైవమని ఈవలనే నీ శరణనియదను ఇది హే పరతత్వము నాకు. నీ వలన కొరతే లేదు అంటే నీ వల్ల లోపం ఏమాత్రమూ లేదు. ఎందుకు అంటే నీవు నీటి కొలనులో పుట్టి పెరిగే తామర వంటి వాడవు. నీరు ఇక్కడ భక్తుడి భావన, తామర భగవంతుడు. నీరు ఎంత ఉంటే తామర అంత విస్తరిస్తుంది. భక్తుడి భావన ఎంత ఉంటే భగవంతుడి అనుగ్రహం అంత ఉంటుంది. లోపం ఉంటే అది నీటిలోనే ఉండాలి కానీ తామరలో మాత్రం కాదు. ఇక్కడ భక్తుడి భావనలో మాత్రమే లోపం ఉంటుంది కానీ భగవంతుడి అనుగ్రహంలో మాత్రం ఉండదు. ఆవల భాగీరథి దరిబావుల అవతల ఒడ్డున ఉన్న గంగా నది పక్కనే ఉన్న బావులలో కూడా ఆ జలమే ఊరిన ఎట్లు ఆ గంగా జలమే పవిత్రమైన జలమే ఊరుతూ ఉన్నట్లుగా అన్నిటికీ మూలమైన దివ్యశక్తి ఒక్కటే. అది అన్ని జీవులలోనూ అన్ని రూపాలలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంది. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొనియున్న దైవమని. శ్రీ వెంకటపతి నీవు మాకు లభించిన మమ్మల్ని అనుగ్రహిస్తున్న దైవం. అందువలన ఈవలనే నీ శరణని ఎదను ఇది ఏ పరతత్వము నాకు. ఇప్పుడే ఈ క్షణమే నీ శరణు కోరుతున్నాను. ఇదే నాకు ఉన్నతమైన తత్వం, ఇది అంతిమ సత్యం. ఈ చరణంలో అన్నమాచార్యుల వారు మనకు పరమాత్మ వైపు నుంచి ఎటువంటి కొరత లేదని, కేవలం మన స్వీకరణ సామర్థ్యం మాత్రమే పరిమితమని చెబుతున్నారు. అంతేకాకుండా పరమాత్మ సర్వత్రా ఉన్నాడని, మనం ఎక్కడ చూస్తామో అక్కడే తాను కనిపిస్తాడు అని కూడా మనకు చెబుతున్నారు. ఈ కీర్తన ద్వారా మనకు ముఖ్యంగా అర్థమవుతుంది ఏమిటి అంటే వేరువేరు మతాలు సాంప్రదాయాలు అనుసరించే వ్యక్తులంతా ఒకే పరమాత్మను వేరువేరు రూపాల్లో అర్చిస్తున్నారు. ఇది ఏకత్వంలో బహుళత్వానికి నిదర్శన. ప్రపంచంలో ఉన్న వైవిధ్యమంతా ఆ ఒక్క పరమాత్మ యొక్క వివిధ రూపాలే. మత విభేదాలు కేవలం మనిషి భావనా పరిమితి వల్ల ఏర్పడ్డవే కానీ మూలమైన ఆ దైవంలో మాత్రం ఎటువంటి తేడా లేదు. ఇక రెండవది, మన మానసిక స్థాయిని పెంపొందించుకోవడానికి మనం కృషి చేయాలి అని చెబుతున్నారు. అల్ప బుద్ధితో కాకుండా విశాలమైన దృక్పథంతో మనం జీవించాలి అని చెబుతున్నారు. మన ఆలోచనలే మన అనుభవాలను నిర్ణయిస్తాయి.
మానవుడు తనలోని దైవాన్ని ఎంత గొప్పగా విస్తృతంగా తలుచుకుంటే జీవితంలో అంతటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు. అదే సంకుచితమైన ఆలోచనలతో ఉంటే పరిమిత ఫలితాలే పొందుతాడు. అందుకే ఇక్కడ తామర మరియు నీటి ఉపమానం ద్వారా అన్నమాచార్యుల వారు మనకు చక్కగా చెప్పారు. మన భక్తి భావనను పెంపొందించుకుంటేనే దైవానుగ్రహం కూడా పెరుగుతుంది అని. కీర్తన చివరిలో అన్నమయ్య పరమాత్ముడు అంటే వెంకటాచలాధిపుడు సర్వస్వం అని, అదే పరతత్వం నాకు అంటూ తన సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తున్నారు. ఈ మాయా ప్రపంచంలో ఉన్న సత్యాలన్నిటిలో భగవంతుడిని శరణు పొందడమే అత్యున్నతమైన సత్యం అని నిర్ధారిస్తున్నారు. ఈ కీర్తన కేవలం ఒక దైవస్తుతి మాత్రమే కాదు, ఇది మనోవైజ్ఞానిక ఆధ్యాత్మిక పాఠం అని చెప్పవచ్చు. భగవంతుడు మనలోనే ఉన్నాడని, మన భావానికి అనుగుణంగా ఆయన మనకు దర్శనమిస్తాడని, అందుకే మనసును ఉన్నతంగా విశాలంగా ఉంచుకోవాలి అని మానవుడికి అందించిన అత్యద్భుతమైన సందేశం ఈ కీర్తన.